తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఓట్ చోరీ మొదటిగా చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రధాని కుర్చీని చోరీ చేసింది కాంగ్రెస్ అని విమర్శించారు. ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్టే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది కాంగ్రెసే అన్నారు. ఎస్టీఆర్ గురించి ప్రజల్లో చైతన్యం తేవలసిది పోయి దుర్మార్గంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ఎస్టీఆర్లో చనిపోయిన వారివి 2 ప్రాంతాల్లో ఓటు ఉన్నవారి ఓట్లే తొలగిస్తారని చెప్పారు రఘునందర్. వ్యవహారాల ఇన్ఛార్జి గారు నిన్న ఈ దేశాన్ని దాదాపు 5.5 దశాబ్దాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశంలో అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఓటర్ లిస్ట్ని రివైవ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చివరిసారిగా 2002లో జరిగి 11వసారి ఓటర్ లిస్టుల యొక్క వెరిఫికేషన్ జరుగుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో రేపు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు నిన్న సంగారెడ్డి జిల్లాకు వచ్చి ఓటు చోరీ, సీటు చోరీ, పార్టీల చోరీ గురించి మాట్లాడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఓట్లను చోరీ చేసింది, సీట్లను చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అడ్డదారిలో తొలి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారికి 1 ఓటు వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్కు 16 ఓట్లు వస్తే 1 ఓటు వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసి ఏకాఏకి ప్రధానమంత్రి కుర్చీనే చోరీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నామినేషన్ ఫామ్లు ఎట్లా నింపాలి, అఫిడవిట్లో ఏం రాయాలో కూడా తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు వచ్చి ఓటు చోరీ, సీటు చోరీ గురించి మాట్లాడితే మీనాక్షి నటరాజన్ గారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలని మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసిన కాడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసిన దాకా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను కూలదోసినటువంటి చరిత్ర, సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. 6 నెలలకు, ఏడాదికి, సంవత్సరానికి ఆఖరికి ఎయిర్పోర్ట్లో కాళ్ళు మొక్కలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరొచ్చి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా ఎస్ఐఆర్ రేపు ప్రారంభం కాబోతున్నటువంటి ఎస్ఐఆర్ గురించి ప్రజల్లో చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయినటువంటి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండి ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎవరు అపాయింట్ చేస్తారు బిఎల్ఓలని? రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బిఎల్ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి బిఎల్ఓ అవుతాడు. ఒకవేళ మీరు అపాయింట్ చేసిన బిఎల్ఓల మీద మీకు నమ్మకం లేకపోతే కర్ణాటకలో ఎస్ఐఆర్ ఎట్లా నడుస్తుంది? మరి కేరళలో ఎస్ఐఆర్ అయిపోయినాక కమ్యూనిస్టు పార్టీ గద్దె దిగింది, కాంగ్రెస్ పార్టీ కేరళలో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఎస్ఐఆర్ అయిపోయినాక కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు గెలవకపోతే ఈవీఎంలు చెడ్డాయి, మీరు గెలవకపోతే ఎస్ఐఆర్ చెడ్డది, మీకు నామినేషన్ సరిగా నింపరాకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ అమ్ముడు పోయిండు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థల గురించి చెడుగా మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంఐఎం పార్టీ నాయకులు ప్రచారాలని నమ్మకండి. ఈ దేశాన్ని దాదాపు 5.5 దశాబ్దాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశంలో అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఓటర్ లిస్ట్ని రివైవ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చివరిసారిగా 2002లో జరిగి 11వసారి